నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. యేసు ప్రభు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ అన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి నగరమంతటా క్రిస్మస్ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరులో పర్యటించనున్నారు. సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లయలో పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుగ్లర్ హాస్పిటల్ కాంపౌండ్లోని జిమ్మర్మన్ మెమోరియల్ సెంటనరీ లూథరన్ దేవాలయంలో ప్రార్థనలో తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించినటువంటి యేసుక్రీస్తు పుట్టినరోజును ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాల్ని అందజేసే విధంగా ఈ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. పవిత్రమైనటువంటి రోజు క్రిస్మస్ సందర్భంగా మీ అందరి దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు తెలపాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేశాను. ఓడిపోయినప్పుడు కూడా నిత్యం ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో 4.5 సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం పాటు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం అమరావతి రోడ్లో ఏర్పాటైంది. నూతన కార్యాలయాన్ని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంను గాదే వెంకటేశ్వరరావు, రజని, ఇతర నాయకులతో కలిసి బోనబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామని బోనబోయిన అన్నారు. చిలకలూరుపేట ప్రజలు చీత్కరించుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంకు వచ్చిన విడుదల రజనీకి ఇక్కడ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. నియోజకవర్గానికి అందుబాటులో ఉండే విధంగా మరలా ఈ ఆఫీసును ప్రారంభించడం, దానికి మా ముఖ్య అతిథిగా మా జిల్లా ప్రెసిడెంట్ గాదే వెంకటేశ్వరరావు గారు, మా సోదరి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు, అట్లానే కార్పొరేటర్లు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అందరూ రావడం కూడా ఆనందదాయకం. మరలా మేము చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో తప్పనిసరిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి 50,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిన్న మేము చూసాం, కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు గుంటూరులో నేను గెలుస్తానంటా ఉన్నారు. చిలకలూరుపేటలో చెల్లని రూపాయి మీరు ఇక్కడ ఎట్లా చెల్లుతారు? చిలకలూరుపేటలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రభుత్వంలో మీరుండి ఎక్కడా కూడా ఏ కార్యకర్త కానీ ప్రజలెవరికి కూడా కోవిడ్ సమయంలో ఫోటోలకు తప్పితే ప్రజలెవరికి మీరు ఉపయోగపడే సందర్భం లేదని చెప్పి చిలకలూరుపేట ప్రజలు చెప్తా ఉన్నారు. అక్కడ మీరు చెల్లక ఈరోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు చాలా చులకనగా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చులకనగా చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. మరలా ఇక్కడ కూడా మీరు చెల్లని రూపాయిగానే వెళ్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. లార్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దగ్ధం జరిగింది. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమసమాజ స్థాపనలో మనుస్మృతి అడ్డుగోడగా మిగిలిందని, బీజేపీ మతతత్వ రాజకీయాలను వీడనాడాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. మనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ మేము మళ్ళా 2024లో అధికారంలోకి వస్తే మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళా భారత రాజ్యాంగంగా అమలు చేస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలోనే
ఆర్ఎస్ఎస్ శక్తులు రెచ్చిపోయి ఇవాళ దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ముస్లిం మైనారిటీల మీద మారణ హోమాలు చేస్తూ ఉన్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో మరలా ఈ దేశంలో చదువుకి, సంపదకి, అధికారానికి, ఆయుధానికి దూరం చేసినటువంటి దళితులు చైతన్యవంతమై మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి స్ఫూర్తితో ఇవాళ మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాం. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావుల యొక్క హక్కుల్ని కలరేసి దాని స్థానంలో మొత్తం కార్పొరేటివ్ మొత్తం శక్తులంతా కూడా ఈ దేశాన్ని తాకట్టు పెట్టి ఈ దేశంలో సంపదని కారుసౌకు గాబు చెప్పడం కోసం ఇలా ఆర్ఎస్ఎస్ అని బీజేపీ మొత్తం కూడా ఈ కంకణం కడుతుంది. దీనికి వ్యతిరేకంగా బహుజనులంతా కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను. నార్త్ పారిస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొని లోకరక్షకుడుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని క్రీస్తు ప్రబోధకులు వివరించారు. ఈ క్రిస్మస్ యొక్క విశిష్టత దేవుడు మానవునిగా ఈ లోకములో జన్మించడమే. మానవుడు దేవుడు కావాలి అని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చారు. ప్రపంచమంతా ఈ క్రిస్మస్ రోజును, యేసుక్రీస్తు జన్మదినాన్ని ఎంతో వైభవంగా ఆనందోత్సాహాలతో జరిపి ఆయనను ఆరాధిస్తారు. యేసుక్రీస్తుని ఎవరు ఆరాధిస్తారో వారి హృదయాలలో శాంతి, వారి కుటుంబాలలో శాంతి, ఈ విశ్వమంతా శాంతి సమాధానాలు నెలకొంటాయని మేము ఈ రోజున ఆరాధనలో విశ్వాసులకు తెలియచేయడం జరిగింది. ఏటీ అగ్రహారంలోని పరదీసు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ ప్రేమ్ కుమార్ క్రైస్తవ గీతాలు ఆలపించి క్రీస్తు బోధనలు వివరించారు. క్రీస్తు బోధించినట్లు ఇతరుల పట్ల దయ, క్షమ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలని ప్రేమ్ కుమార్ తెలిపారు. వాక్యానుసారం జీవిస్తూ పరులకు సాయం పడాలని అన్నారు. క్రీస్తు బోధనలు ఎంతో అనుసరణీయమని చెప్పారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ నడక, వారి మార్గం అంతా కూడా ఎవరి వైపు వెళ్ళింది? రాజప్రసాదం వైపు, రాజ కోటల వైపు నడవడం ప్రారంభించింది. వాళ్ళు వెళ్ళి ఆరా తీయడం ప్రారంభిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళనందరినీ కూడా అడగడం ప్రారంభిస్తున్నారు. ఆయన ఇదిగో ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం వెలిసింది గనుక ఒక రాజు, గొప్ప రాజు ఈ లోకాన్ని, భూలోకములో ఆయన జన్మించాడు గనుక ఎక్కడ జన్మించాడు అని చెప్పేసి ముందుగా వాళ్ళు ఎక్కడ వెతకడం ప్రారంభించారు? గుంటూరు నగరంలో మిస్సెస్ అండ్ మిస్టర్ ఫ్యాబ్యులస్ 2023 సీజన్ 2 ఫ్యాషన్ షో జరిగింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు నుండి ఉత్సాహవంతులు వచ్చారు. నిరంతరం బిజీగా ఉన్న గుంటూరు నగరవాసులకు ఇది ఒక ఊరటనిచ్చే షో అని తెలిపారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు మహిళలు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ప్రేక్షకులను ఫ్యాషన్ డిజైనింగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో కష్టపడి ఈ ఫ్యాషన్ షోను గుంటూరుకు తెచ్చామని నిర్వాహకులు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలు కూడా గుంటూరుకు తీసుకురావాలని డిప్యూటీ మేయర్ సజీలా ఈ సందర్భంగా కోరారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక టాలెంట్ని గుర్తించి వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నాము. ఈ యొక్క మంచి మంచి కంపెనీలతో, గైడ్ సాఫ్ట్ అలాంటి చాలా కంపెనీస్తో, ఈవెంట్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ప్రసాద్ గారు చాలా సంతోషంగా ఉంది. గుంటూరు నగరంలో కూడా ఎప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండే ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడికి వచ్చి విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాలనుకుంటున్నారు, మరి పార్టిసిపేషన్ కూడా చేయాలనుకుంటున్నారు. అలాంటి మంచి కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి నా అభినందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ముందు అనేకమైన ఇలాంటి కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా చేస్తామని ఇప్పుడే. సో అలాంటిది హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, పెద్ద పెద్ద సిటీలో జరిగే ఇలాంటి ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ కూడా మన గుంటూరు తీసుకురావాలనేదే మెయిన్ మా యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో నుంచే ఇది స్టార్ట్ చేసుకున్నాము. ఈ ఈవెంట్స్ ద్వారా, ప్రసాద్ గారి ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయ్యేలాగా మేము చేసుకున్నాము. అలాగే ఈ షోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా దూరం లైక్ రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, ఇటు సైడు
తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఈవెన్ బెంగళూరు నుంచి, ఇలా డిఫరెంట్ లొకేషన్లో నుంచి కూడా మన ఈ పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి ఏరియాస్ చూసాము. ఇప్పుడు గుంటూరు కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. ఆ మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ఉమెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో ఉమెన్స్ అంతా చాలా ఫ్రీగా, కాన్ఫిడెంట్గా ఇటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏంటో బయట ప్రపంచానికి తెలియజేయాలి. సో ఇవాళ పార్టిసిపేట్ చేసిన కిడ్స్ కానీ, ఉమెన్స్ కానీ, మిస్ అండ్ మిస్సెస్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇవాళ గుంటూరులో ఇంతలా జరగడానికి ప్రధాన కారణం మన వి ఈవెంట్స్ ప్రసాద్ గారు ఉన్నారు అండ్ గైడ్స్ ఆఫ్ ప్రవీణ్ గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం. ఇటువంటి ఈవెంట్స్కి ఎప్పుడు ఇథోస్ డెంటల్ కాన్ఫిడెన్స్ స్మైల్. సో మాజీ మంత్రి మేకతోటి సుచరిత జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలో సుచరిత మరింతగా రాణించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. ప్రేమ, శాంతిని క్రీస్తు ప్రపంచ మానవాళికి ప్రబోధించాలని, ప్రతి ఒక్కరూ అనుసరించాలని సుచరిత సూచించారు. మరి అలాగే ఎమ్మెల్యే గారు మినిస్టర్గా, ఎక్స్ మినిస్టర్గా చేశారు. మినిస్టర్గా ప్రతి ఒక్కటి కూడా ఆమె సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు కూడా, అలాగే గుంటూరు జిల్లాలో నాన్నగారు, అలాగే సుచరిత గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాల్సిందిగా, ఎమ్మెల్యేకి మళ్ళీ ఆమెని మరి అసెంబ్లీకి పంపించిందిగా తాడికొండ ప్రజలందరికీ నేను కోరుకున్నాను. అదేవిధంగా క్రిస్మస్ మరి ఈరోజు ఈ దేశం అంతా రాష్ట్రం అంతా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వరల్డ్లో అంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎవరైతే క్రీస్తు యొక్క శాంతి, రక్షణ కాముకంగా ఉంటారో వారందరికీ, ప్రపంచం అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలో చేసుకునే పండుగ ఏకైక పండుగ ఏదంటే అది క్రిస్మస్ అని చెప్పుకోవచ్చు. దేవుడు ఆ రోజు తన రక్తాన్ని చిందించి మానవాళికి విముక్తి కల్పించడానికి ఈ లోకానికి వచ్చిన మహాపర్వదినం రోజు క్రిస్మస్ దినాన మరి దేవుని కోరిక మేరకు అందరూ కూడా సుఖశాంతులతో, సంతోషాలతో, ఐశ్వర్యంతో. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు జయంతి ఉత్సవాల సందర్భంగా గాయత్రి మహిళా సంగీత సమ్మండలి నిర్వహణలో శాస్త్రీయ సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. జీడి ఫణికుమార్ వేణుగాన శాస్త్రీయ సంగీత కచేరీ చేశారు. తొలుత కచేరీ వర్ణంతో ప్రారంభమైంది. అనంతరం పలు వాగ్గేయకారులు కృతులను వేణువుపై శ్రావ్యంగా ఆలపించారు. కచేరీకి వాయులీనంపై పెరవలి నందకుమార్, మృదంగంపై బి సురేష్ బాబు, ఘట్టంతో హరిబాబు వాద్య సహకారాన్ని అందించారు. తొలుత పాటిబండ్ల జానకి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గాయత్రి మహిళా సంగీత సన్మండలి గౌరవాధ్యక్షులు డాక్టర్ అన్నవరపు రామస్వామి పాల్గొని ఫణికుమార్కు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు స్మారక పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, ఉపాధ్యక్షురాలు పాటిబండ లలిత, డాక్టర్ మాధవ పెద్ది విజయలక్ష్మి, కార్యదర్శి మాధవీకృష్ణ, ఎం మంగాదేవి కళాకారులను, అతిథులను సత్కరించారు. శ్రీ ద్రోణంత ఫణికుమార్ గారు హైదరాబాద్ వాసి. వారికి ఈరోజు బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు గారి మెమోరియల్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. వేణుగాన కచేరీ కూడా నిర్వహిస్తున్నారు శ్రీ ఫణికుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని పద్మశ్రీ డాక్టర్ అనూరు రామస్వామి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా అనంత కుమార్ గారికి బిరుదు ప్రదానం చేయడం జరిగింది, అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.